గారు మనతో పాటు ఫోన్ ట్యాపింగ్ విక్టిమ్ అని అనుకోవచ్చు. సో ముందుగా నందు గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఏంది ఫోన్ ట్యాపింగ్ మీకు జరిగిందా? దానివల్లే ఆ ఎమ్మెల్యేల కొనుగోలు ఆ అంశం అంతా బయటకు వచ్చిందా? ఎందుకు మీ ఫోన్ ట్యాప్ చేశారంటారు? అప్పుడు మునుగోడు ఎలక్షన్స్ లో చూసారు. వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుంది. ఎస్, మునుగోడు ఎలక్షన్స్ టైంలో మీకు జరిగినప్పుడు ఈ ఫామ్ హౌస్ కేసు అయింది కదా. అవును. ఈ ఫామ్ హౌస్ కేసు జరిగినప్పుడు నా ఫామ్ హౌస్ కేసు జరిగిన ఇమ్మీడియట్ గా 1 డే అక్కడ నేను ఆ స్వామీజీలు మాట్లాడిన ఆడియోలు, నేను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు మాట్లాడిన ఆడియోలు, ఈ ఆడియోలు అన్ని బయటకు వచ్చాయండి. సరే, బయటకు వచ్చినప్పుడు మరి సార్ సీఎం గారు, అప్పుడున్న సీఎం గారు మునుగోడు రిజల్ట్ వచ్చిన రోజు పెద్ద ఎత్తుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి 3వ తారీఖు రోజు ప్రగతి భవన్ లో పెద్ద ఎత్తుగా ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు, మీ మీడియా అందరి ముందు మరి అందరికి చెప్పాడు ఇట్లా ఆడియోలు వచ్చాయి, వీడియోలు వచ్చాయని చెప్పి. నేను ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి చెప్తున్నా ఒకటే క్వశ్చన్ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆడియోలు వాళ్ళకి ఎట్లొచ్చాయి, మా వీడియోలు వాళ్ళకి ఎట్లొచ్చాయని చెప్పి అందరికి అడిగాం. మరి మీ ప్రెస్ కు తెలియదా అండి? మీ ప్రెస్ ఇంతమంది ఉన్నారు కదా, ఆ రోజు ప్రగతి భవన్ లో కూర్చున్నప్పుడు మరి ఈ ప్రెస్ వాళ్ళకి ఈ ఐడియా రాలేదా? అసలు మీకు ఈ ఆడియోలు నందకుమార్ ఈ ఎమ్మెల్యేలు మాట్లాడేది అంటే మీరు ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తే ఇంటెలిజెన్స్ అప్పుడు ట్యాప్ చేయొచ్చు. అదే అడుగుతున్నా సార్, ఇంటెలిజెన్స్ ఇచ్చిందా? దాని లీగల్ పర్మిషన్ ఉందా? దాని పర్మిషన్ తీసుకోండి. మీకు మీడియాకు సర్వ హక్కులు ఉన్నాయి కదా. ఎమ్మెల్యేలు కొనుగోలు చేశామా లేదా అన్నది సుప్రీంకోర్టులో ఉంది. ఆ కేసు గురించి మాట్లాడదాం అంటే దాని గురించి మాట్లాడదాం. ఈ నా ఫోన్ ను ట్యాపింగ్ చేశారా అన్నది వాళ్ళంతా వాళ్ళే బయట పెట్టుకునే విషయం. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది బయటకు వచ్చిందే నా దగ్గర నా ఆడియో నుంచే బయటకు వచ్చిందండి. అప్పటి వరకు గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా ఎలాంటి కూడా ప్రూఫ్స్ లేకుండా ఉండే. సో ఇక్కడ నా ఫోన్ ట్యాపింగ్ చేసి బయటకు వచ్చినప్పటి నుంచే ఈ మొత్తం ట్యాపింగ్ అనేది బయటకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, మీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? మీరేం పని చేశారని ఫోన్ ట్యాప్ చేశారంటారు? నేనేం పని నందు ఎందుకు సస్పెక్ట్ అయ్యాడు? ఎంత రాష్ట్రంలో ఇంతమంది నేతలు ఉండగా నందు ఫోనే ఎందుకు ట్యాప్ చేశారు? ఎందుకంత ఏం హై ప్రొఫైల్ పనులు నందు చేశారు? హై ప్రొఫైల్ పనులు చేయలేదు సార్, హై ప్రొఫైల్ పనులు చూపించారు. ఓకే, అక్కడ హై ప్రొఫైల్ పనులు చేసింది ఏం లేదు. నాకున్న పరిచయాలతో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారండి. ఇప్పుడు మీ దగ్గర అక్కడ కూర్చున్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. మీరు డెబిట్ అయిపోయిన తర్వాత బయట మాట్లాడతారా లేదా అందరితో? అవును. మాట్లాడుతున్నప్పుడు ఒకరికొకరు పరిచయాలు ఉంటాయండి. పరిచయాలు ఉన్నప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. సో ఆ దాన్ని వేరే విధంగా చిత్రీకరించి నా యొక్క ఫోన్లు ట్యాప్ చేయకుంటే నేను ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నా, నేను ఇంకో మా ఇంట్లో మాట్లాడుతున్నా, ఇంకోటితో మాట్లాడుతున్న విషయము వీళ్ళకి ఎట్లా ఇస్తుందండి? సరే, అది ప్రభాకర్ రావు చేశారా? బీజేపీ అగ్రనేతలతో లేకపోతే వాళ్ళతో మీకు సంబంధాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ పసిగట్టిందండి. పసిగడితే అది వినేస్తారు. అగ్రనేతలే కూడా వింటారా అంటే ఇన్నాళ్ళని చెప్పి అగ్రనేతలు విన్నారా? మీ ఫోన్ విన్నారా? అగ్రనేతలు నేను ఆడుతున్నా అండి. మరి మొయినాబాద్ లో వచ్చిన పోనీ అట్లీస్ట్ భరత్ గారు మొయినాబాద్ లో వీడియోలు కూడా బయటకు వచ్చాయి కదండి. వీడియోలు ఎట్టకి వచ్చాయి ఇంతవరకు ఇప్పుడు కూడా అడిగారండి ఎవరైనా? ఆ వీడియోలు నా కేసులో ఉన్న ఎవిడెన్స్ అండి. డైరెక్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ లేకపోతే వాళ్ళే చేసింది అంతే, ఇంకేముంది? ఎవరు ఇచ్చారు అడగండి. సైబరాబాద్ అప్పుడున్న వాళ్ళు అడగండి సార్, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏ సైబరాబాద్ కమిషనర్ తెచ్చిచ్చారా, సీఎం గారికి ఇంటెలిజెన్స్ ఐటీ తెచ్చిచ్చారా, లేకుంటే డీజీ గారు తెచ్చిచ్చారా అనేది ఇప్పుడు కూడా అడగండి. ఎట్లొచ్చాయి అసలు? ఆ ఎవిడెన్స్ ఆఫ్ ద ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆల్సో క్రైమ్ కదండి. ఈ వీడియోలే కాకుండా ఆడియోలు కూడా క్రైమే కదా. ఆడియోలు వీడియోలు 2 క్రైమే కదా. ఆడియో వీడియో క్రైమ్ గానీ మరి మీరు ఎమ్మెల్యేల కొనుగోలు తప్పు కదా? సరే, నేను ఎమ్మెల్యే కొనుగోలు చేశారా లేదని మీరు నిర్ధారిస్తారా? చెప్పండి. నిర్ధారిస్తారంటే చెప్పండి. మీరే ఇక్కడ జడ్జిమెంట్ చెప్పేసేద్దాం. వాళ్ళు ఆరోపణ చేసింది, నేను జడ్జిమెంట్ ఆరోపణలు 100 ఉంటాయి సార్. నేను కూడా వాళ్ళు 38 మంది ఎమ్మెల్యేలు కొన్నా అని చెప్పి ఆరోపణ చేస్తా. అప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ చేశారు కాబట్టి అడుగుతున్నా. అదే సార్, ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఎవిడెన్స్ ఏందని అడుగుతున్నా. ఇప్పుడు ఈరోజు డిస్కషన్ ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి కాదు, ఆ ప్రెస్ మీట్ వచ్చిన ఆడియోలు ఎక్కడిది, వీడియోలు ఎక్కడికి వెళ్ళేది ఈ రోజు ఉన్న డిస్కషన్. అక్కడ క్లియర్ కట్ లో తెలిసింది ఏంటంటే ట్యాపింగ్ జరిగింది అని చెప్పి తెలిసింది. అయినా కూడా నేను 3 సంవత్సరాల నుంచి మాట్లాడి అలసిపోయి వదిలేశాను. ఎందుకంటే ఈ గవర్నమెంట్ లో ఎవరు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు, ఎవరికి ఎక్కడ లింక్ ఉన్నాయో అర్థం కావట్లేదు. లాస్ట్ గా నేను విక్టిమ్ అయ్యాను. నా ప్రాపర్టీని ధ్వంసం చేసేశారు.
రాత్రి నా ప్రాపర్టీ మొత్తం ఆ సురేష్ బాబు అని వెంకటేష్ అనే వాళ్ళు రాత్రి కేటీఆర్ కేసీఆర్ తో కూర్చొని నా ప్రాపర్టీని ధ్వంసం చేశారు, నన్ను నష్టం చేశారు, నా మీద కేసులు పెట్టారు, నన్ను డిఫేమ్ చేశారు. ఇంత జరిగిన తర్వాత గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్పందించలేదు. ఎంత వర్త్ ప్రాపర్టీ డెక్కన్ కిచెన్, ఎంత వర్త్ ప్రాపర్టీ యాక్చువల్లీ? 25 కోట్లు పెట్టానండి, నేను 25 కోట్లు పెట్టి పెట్టాను. ఓకే. ఈ రోజు కూడా అంటే ఈ ఇష్యూ జరిగేంత వరకు మీ హ్యాండ్ ఓవర్ లో ఉండేది. ఇష్యూ జరిగిన తర్వాత నా హ్యాండ్ ఓవర్ ఉండే సార్. నన్ను అప్రూవర్ గా మారమని ప్రెషర్ వేస్తే నేను మారకుంటే ఆ చేసిన చర్య అది. ఆ చర్యలో ఈ సురేష్ బాబు వెంకటేష్ అనే వాళ్ళు బెనిఫిట్ పొందారు. అక్కడ మరి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కూడా వచ్చింది ఏముండదు కదా. ఏంటంటే నన్ను భయంతోళన చేయాలి, నా మీద కేసులు పెట్టాలి, నా వైఫ్ మీద SC/ST కేసు పెట్టారండి, నా మీద డ్రగ్స్ కేసు పెట్టారు, పీడీ యాక్ట్ పెడదామని వెళ్ళారు. అంటే మీ మాట వినకుంటే ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా? మిమ్మల్ని అప్రూవర్ గా మారమని, ఆ కేసులో అప్రూవర్ గా మారమని బలవంతం చేశారు. అవునండి, అప్రూవర్ గా మారినందుకు మారితే కనుక అక్కడ మారితే బిఎల్ సంతోష్ వాళ్ళను అప్పుడు బుక్ చేద్దామని, అంతేనా? దానిలో అంటే వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అది కదండి. బిఎల్ సంతోష్ బుక్ చేస్తారా, అమిత్ షా బుక్ చేస్తారా, మోడీ గారిని బుక్ చేస్తారా అనేది వాళ్ళ ప్లాన్. అది సెంట్రల్ అండ్ స్టేట్ సంబంధించిన ఫైటింగ్. దాంట్లో బలైపోయింది నేను కదా, బలైపోయిన ఆస్తులు పోయినాయి, నా వ్యాపారాలు పోయినాయి, మొత్తం అన్ని విధాలుగా నష్టపోయాయి కదండి. నా మీద అక్రమైన కేసులు పెట్టారు. ఈ రోజు ప్రభాకర్ రావు గారు ఈ 3 సంవత్సరాల నుంచి అమెరికా పోయి హార్డ్ డిస్క్ ని దాపెట్టి దాని పాస్వర్డ్ చెప్పకుండా ఇంత ఇబ్బంది పెడుతుంటే ఇంకా రోజు ఒక మీరు 2.1 అని చెప్తున్నారు, రేపు 3.1 వస్తుంది సిబిఐ ఇది, రేపు ఎల్లుండి 4.1 వస్తుంది. ఇక శిక్ష ఎప్పుడు వాళ్ళండి? దొరకాలి ఎప్పుడు? ఇంత పెద్ద నేరం అండి ఇది. దీని ఇంకా ఎవరు మీరు అన్నట్టు ఒకటి. ఇప్పుడు సరే, నేను అనేది సురేష్ బాబుకు లేదా వెంకటేష్ కు డెక్కన్ కిచెన్ మీ వివాదం అంతకుముందు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఈ ఇష్యూ? అది 5 సంవత్సరాలుగా నడుస్తుందండి. 5 సంవత్సరాలు నడుస్తుంది. అంటే వాళ్ళని క్లెయిమ్ చేశారా? అప్పటి వరకు కోర్టులో ఏమన్నా వాళ్ళు కేసు వేసారా? లేదండి, అన్ని కోర్టు ఆర్డర్లు నాకే ఉన్నాయి. ఈ రోజు కూడా అన్ని కోర్టు ఆర్డర్లు నాకే ఉన్నాయండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన సర్వ హక్కులు నాకే ఉన్నాయి. అగ్రిమెంట్ హోల్డర్ని, లీజ్ హోల్డర్ని, దాని పిల్లలు వ్యాపారం చేసుకుంటున్నాను. ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాను, ఒక ప్రాపర్టీ నేను దాన్ని రిలీజ్ కడుతున్నాను వెంకటేష్ గారిది. అది దీనికి సంబంధం ఏముందండి? ఈ మాట ఇంటరేమో పర్లేదు, మాట లేకుంటే ఆస్తులు ధ్వంసం చేస్తారు, అన్ని విధాలుగా ఇబ్బంది పెడతారంటే ఎట్లయితుందండి? ఇప్పుడు మాకు ఎవరు అంటే ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బులు లేవని చెప్పి మరి ఆ గవర్నమెంట్ పోయింది కదా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, ఈ గవర్నమెంట్ అవునండి, ఈ గవర్నమెంట్ కి సిద్ధశుద్ధి ఉంటే ఇంతవరకు పిలుచుకొని ఒక్కరోజైనా నన్నుతో మాట్లాడారా? ఏంటి బాబు మరి నీ దాంట్లో ఎవిడెన్స్ చేస్తున్నాయి, నీ కేసులో ఏం జరిగింది? ఈ సురేష్ బాబు వెంకటేష్ వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిశారు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఏం సంకేతాలు వెళ్తాయండి? అప్పుడున్న కేటీఆర్ కేసీఆర్ ఈ వీళ్ళకి సురేష్ బాబు వెంకటేష్ అనే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, ఇప్పుడున్న సీఎం కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్న సంకేతాలు వెళ్తాయి కదండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో అసలు మాకు సంబంధం లేనట్టుగా వాళ్ళు ఉంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో అసలు సంబంధం లేదు, టీఆర్ఎస్ వాళ్ళేమో కొట్టారు, వీళ్ళేమో పట్టారు. నేను ఎక్కడే వెళ్ళాలి చెప్పండి? టోటల్ గా ఆస్తి నష్టం అన్ని విధాలుగా నష్టపోయింది లేదండి. అయినా కూడా నేను దేవుడిని నమ్ముకున్నా, దేవుడు ఉన్నాడు, ఏదో ఒక రోజు ఇది వస్తుందని తెలుసు. ఇంకా దీని ముందు ఏం జరుగుతుందో నాకు తెలుసు అండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు పిలవలేదా సిట్టు నన్ను ఒక్కరోజు నాకు ఏసీపీ గారు ఇక్కడ కలిశారండి, వెంకటగిరి గారు హైకోర్టులో కలిశారు. సార్ మీరు రావాలి, మీ యొక్క వాంగ్మూలం తీసుకోవాలన్నారు. తర్వాత నేను ఒకసారి ఎక్కడో వేరే దాని మీద నేను వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో నా కంప్లైంట్ మీద వెళ్ళాను. ఏమైంది సార్ అంటే, లేదు సార్ అసలు మీ ఫోన్ ట్యాపింగ్ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓహో, అది ఇది అంటే నేను అనుకున్నా ఇది ఇంకేమో వస్తుందండి దీంట్లో, ఇది ఇన్వెస్టిగేషన్. ఫోన్ ట్యాపింగే కాలేదన్నారా? కాలేదంటారా? ఫోన్ ట్యాపింగ్ కాలేదంట. నా ఫోన్ ట్యాపింగ్ అయిన ఫోన్లలో ఏకైక సాక్ష్యం ఉన్న ఫోన్ నాదేనండి. నాదే ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు మీరు ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో నాకు అర్థమైపోయింది. ఇక ఇది కథ కంచికి మనం ఇంటికి అని చెప్పి నేను కూడా వదిలేశానండి. హలో భరత్ గారు, ఒక విషయం చెప్పండి.